హాయ్. హాయ్. ఏంటి ఊరెళ్తున్నావా? నిన్ను విడిచి ఉండలేక శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోవడానికి వచ్చేసా. వెరీ గుడ్. అయితే ఆలస్యం లేకుండా వెంటనే చేసేసుకుందాం. ఏంటి పెళ్ళి? అదా, నేనింకా అదనుకున్నాను. అవన్నీ పెళ్ళయ్యాకే. మొన్నటి వరకు రంభ, సిమ్రాన్, సౌందర్యాన్ని ఇప్పుడు దెయ్యం అంటావా? చచ్చిన వాళ్ళు దేమనే కదా అంటారు. నేను చావలేదు. నీ తొట్టి గ్యాంగ్ కిడ్నాప్ చేసి చచ్చినట్టు క్రియేట్ చేశారు. నిజంగానా? అవును. ఎన్నో చిత్రహింసలు పెట్టారు, భరించాను. కనీసం చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ టిక్కా, కోక్ అడిగినా కూడా ఇవ్వలేదు. సహించాను. ఎందుకో తెలుసా? నీ కోసం, నీ ప్రేమ కోసం అంత రిస్క్ తీసుకుని నేను వస్తే నువ్వు హ్యాపీగా బజార్దంతా కులుకుతున్నావు. తనెవరనుకున్నావు? వెంకటలక్ష్మి. అయిన వాళ్ళ చేతిలో మోసపోయి సన్యాసం తీసుకోబోతుంటే ఆపి పెళ్లి చేసుకుంటాను మాటిచ్చాను. వాట్? నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే నువ్వు చచ్చిపోయావు అనుకుని. బతికే ఉన్నానుగా. అది కాదు. నువ్వు నా సొంతం. నిన్ను వదులుకోలేను. ఇంకా నిలబడ్డావే? వెళ్ళి సన్యాసం తీసుకో. వెళ్ళిపోమంటావా బాబు? వెళ్ళమనే చెప్తోంది. వద్దు. ఏ, నన్ను కన్విన్స్ చేసి దాన్ని పెళ్లి చేసుకోవాలనా? నిన్ను చంపేసి నేను చేస్తాను గాని దాన్ని చేసుకొనివ్వను. వెళ్ళా. హాయ్ వెంకటలక్ష్మి. ఏమైంది? రే అచ్చిగా, ఈ విధవలే నన్ను నీ నుంచి దూరం చేసింది. ఎలా? అసలు నువ్వే మా అచ్చిగా మనం దూరం చేసింది. రే అచ్చిగా, సచ్చినా దీన్ని మాత్రం పెళ్లి చేసుకోకు. రాయ్, చిన్నప్పటి ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఈయన్ని కూడా కొడతావా? నువ్వు మీరు కూడా ఆగండి. మేము ఆగే ఉన్నాం. అలాగే ఉండండి. ఎన్ని గుండెలు రా నీకు? ఈ బొంగు బ్రదర్స్ కళ్ళ ముందే మా కస్టమర్స్ ని కొడతావా? దమ్ములుంటే నన్ను కొట్టరా. సేమ్ ప్లేస్. సబ్జెక్ట్ సెర్చింగ్ లక్షలు అయిపోతున్నాయా? అద్దె కట్టడానికి దగ్గర డబ్బులు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటా దాసు? మీరు మూడ్ లో ఉంటే కట్ చేద్దామని. మనం మందులో ఉంటే మూడ్ లో ఉన్నట్టేనాయా? కూర్చో, చెప్పు. ఏంటి మళ్ళీ జానపదమేనా? లేదు సార్, ఈసారి బాగా ఆలోచించాడు. ఇప్పుడు ఆ కుర్రాడు సరిగ్గా నడిచి నడవక, కోతులు మన మాట విని వినక, ఆ పైన ఫారెస్ట్, ఫుడ్ ప్రాబ్లం, బెడ్ ప్రాబ్లం ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా పౌరాణిక సినిమాకి వెళ్ళిపోయామనుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. పైగా సినిమా సంవత్సరం ఆడుతుంది. ఆ మాట మీరు కాదు, ప్రేక్షకులు చెప్పాలి. టైటిల్ పెట్టారా? వామనుడు. కిందేం పెట్టలేదా? పొట్టోడి కథ అని కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా మీరే చేయాలి. మోస్ట్ అమేజింగ్. ఏ భగవాన్, ఆ క్యారెక్టర్ నేనే వేయొచ్చట. వేసేయండి సార్, కనీసం మీ ఫ్యామిలీ అన్న చూద్దే. మీరు స్వ చెప్పండి. ఓకే సార్, విష్ణుమూర్తి దశావతారాల్లో వామనుడి అవతారం ఒకటి. మునీశ్వరులు వచ్చి రిక్వెస్ట్ చేసేసరికి విష్ణుమూర్తి వామనుడి అవతారం దాల్చి నేరుగా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల సైట్ కావాలి అని రిక్వెస్ట్ చేశాడు. బలిచక్రవర్తి సరే అన్నాడు. విష్ణుమూర్తి దాంతో ఒక కాలు ఆకాశంలో పెట్టాడు, ఆకాశం ఫుల్. రెండో కాలు నేల మీద పెట్టాడు, నేల ఫుల్. మరి 3వ కాలు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తిని అడిగాడు. బలిచక్రవర్తి నా నెత్తిన పెట్టు అన్నట్ట. దాంతో వామనుడు తన 3వ కాలు బలిచక్రవర్తి నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కేశాడు. ఎందుకు సార్ కొట్టారు? కొడతానా, చంపేస్తానా? సార్ ఏం చెప్పేవరా నువ్వు నాకు? ఏం చెప్పాను? వామనుడు ఒక అడుగు ఆకాశం మీద పెట్టాడు అన్నావు. ఆకాశం మూసుకుపోయింది. ఓకే. ఒక అడుగు భూమి మీద పెట్టాడు, భూమంతా మూసుకుపోయింది అన్నావు. ఓకే. భూమంతా మూసుకుపోతే బలిచక్రవర్తి ఎక్కడున్నాడు చెప్పరా? నువ్వు పిచ్చి ప్రొడ్యూసర్, ఆడ తింగర్ రైటర్. అదేంటి? ఆడికి ముందు సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా? వామనుడికి 3వ కాలు ఎక్కడని చెప్పు. గ్రాఫిక్స్ తోలెగ్ అని పెడతాడా? అమ్మ దాసు, ఎంత కడుపులో ఇన్ని కుట్రలు పెట్టుకుని కథలు చెప్తారా నువ్వు? మహానుభావా, మీకు దండం. మీకు లాజిక్లతో ఖర్చు అవడం నా వల్ల కాదు. గండర బలిగండ అని ఒక మహాకవి ఉన్నాడు, వాడిని తీసుకొస్తాను. రోజు లెటర్స్ నాగుతారా? అదేమైనా పట్టుతేనే. ఒరేయ్,
నీ నాకుడే ఈ వేళ నీ నాశనానికి కారణం. ఒరే పళ్ళు తోమే కాడ తప్పించుకున్నా లెటర్ నాకే కాడ తప్పించుకోలేవురా. చెప్తా, నువ్వు ఈ పాయిజన్ నాకు, నీ పెళ్ళం దొర్గా నాకు. ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నువ్వు రాసుకోవచ్చుగా. నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. చెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డి శ్రీ. మహారెడ్డి శ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో. అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా. నాతో కదా రాయిస్తున్నావు? అవును. ఈ సీతాపతితో రాయించినది ఏమనగా చాలా బాగుంది. తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి నుంచి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయ్యా? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవడో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కొని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కొని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అది అనుకునే చెప్పా. సర్లేండి, నాలుగుతో నాగేసి లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాగేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంకతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి. అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే, అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదురా. లేదు లేదు, నిన్ను చూస్తుంటే దేంట్లోనే ఫెయిల్ అయినట్టు కనబడుతున్నావు. నీకు దొరకకుండా తప్పించుకోవడంలో ఫెయిల్ అయింది. నువ్వు ఎప్పుడు అలాగే అంటావా? వెళ్ళి మంచి మంది. వర్షం వచ్చేస్తున్నా. ఏంటి వర్షం బాబు, నేను తడిచినా పర్లేదు, పైన తడవకూడదు. ఎక్కడికి వెళ్ళి నిలబడు, ఈ వాన సంగతి నేను చూసుకుంటాను. ఎంత కురుతావు ఎన్నాళ్ళని కురుతావేవానా? వర్షంలో తడిస్తే జ్వరం చచ్చిపోతారా? నువ్వు వస్తానంటే వద్దంటానా? ఒరే కొండవాళ్ళ పిడుగు పడితే పీనుగా అయిపోతారా? అదే భగవాన్ వస్తున్నా. చూసావా మన దెబ్బకి వానాలా పారిపోయిందా? నీ పాటింటే నాకే కాదు, వర్షానికి కూడా భయం వేసిందిరా. చాలేదు, నువ్వు ఎప్పుడు అలాగే అంటావు. 10 మంది ఈ మధ్య ప్రతి ఒక్కడికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా. హలో, అగ్గిపెట్టుందా? అరే, లైటర్ కూడా రివాల్వర్లా తయారవుతున్నాయిరా. హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా? అంటే ఇది లైటర్ కాదా, బొమ్మ తుపాకా? బొమ్మ తుపాకా! బొమ్మ తుపాకీ అంటరా? బొమ్మో దానమ్మో తెలిసిందిగా. బయటికి వెళ్ళి చేసుకో. నా బుర్ర కూడా బదలగుడ్డిలా ఉన్నా. తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు. ఆడేది ఏమండి, అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధుందా? అన్నమ్మల్నా ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి, చెడగొట్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి. లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే
రౌడీలతో తన్నిస్తా. బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారం తింటున్నాం తెలుసా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.